రాసిన గొల్ల రామవ్వ కథకు స్క్రీన్ ప్లే మాటలు రాసే అవకాశం కల్పించారు ఈటీవీ వారు, మా ముళ్ళపూడి వర గారు. దాన్ని బాగా చేశానని నేను అనుకుంటున్నాను. వాళ్ళు కూడా మెచ్చుకున్నారు. ఈ అవకాశం కల్పించిన నా ప్రొడ్యూసర్లకి, నా డైరెక్టర్లకి, ఈటీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ విశ్వాస్ గారికి, రాఘవేంద్ర వర్మ గారికి, డైరెక్టర్ వర ముళ్ళపూడి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ఒక 30-minute ఫిల్మ్ అయినా కూడా ఆల్మోస్ట్ 15 days పైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసాం. అలాగే 24-28 ఆల్మోస్ట్ 28 లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా వాడాము. సో ఇంత ఆల్మోస్ట్ రికార్డింగ్ త్రూ అవుట్గా ఉండి మానిటర్ చేసి వారి ఇన్పుట్స్ ఇచ్చి ఈ స్థాయికి రావడానికి కారణమైన వరా గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ 30 నిమిషాల సినిమా అయినా సరే మా వర గారు చాలా సీరియస్గా తీసుకుని చాలా బాగా చేశారు. మా వర్మ గారు ప్రొడక్షన్ దగ్గర కూడా ఎక్కడ ఇంత కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఎంతైనా సరే పెట్టి దానికి ఆయనకి చాలా థ్యాంక్స్. చాలా బాగా ప్రొడక్షన్ వాల్యూలు చూపించారు. అలాగే ఈటీవీ యాజమాన్యానికి అందరికీ, మా ఫైట్ మాస్టర్ కూడా ఇక్కడే ఉన్నారు, రండి సార్, మీరు అక్కడికి వచ్చున్నారు. ఆయన దీంట్లో ఈ 30 నిమిషాల స్టోరీ అయినా సరే దాంట్లో మంచి మంచి ఫైట్లు, మంచి మంచి ఎమోషన్ సీన్స్, సాంగ్స్ కూడా 2 సాంగ్స్ ఉంటాయి. చాలా చాలా బాగా వచ్చినాయి సాంగ్స్ కూడా. అలాగే ఈటీవీ యాజమాన్యాన్ని అందరికీ కూడా ప్రత్యేక థ్యాంక్స్. మమ్మల్ని ఇంతలా ప్రోత్సహించినందుకు థ్యాంక్ యూ సో మచ్. 25th రిలీజ్ అవుతుంది, చూసి ఆదరించండి. ఇంకా మరిన్ని వస్తాయి మా దగ్గర నుంచి. అండ్ విశ్వాస్ గారు నా పార్ట్నరు ఈరోజు రాలేకపోతున్నారు, కొంచెం వర్క్ ఉండి యూఎస్లో ఉండిపోయారు. ఆయనతో మీ మీడియా అందరికీ సారీ చెప్పమన్నారు. అండ్ ఈ కథ స్టార్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ సురభి మేడం అండ్ ప్రభాకర్ సార్. మీరు ఆ రోజు ఒప్పుకొని మా మీద నమ్మకం పెట్టి ఇవ్వకపోతే ఇది వచ్చేది కాదండి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ ఈటీవీ విన్కి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎప్పటికీ కృతజ్ఞపడి ఉంటా. అండ్ మరిన్ని ఇంకా మంచి రావాలని మా దగ్గర నుంచి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. గొల్ల రామవ్వ 1949 ఆగస్టు 15వ తేదీ కాకతీయ పత్రికలో ముద్రించబడినటువంటి ఈ కథ తెలుగు సాహిత్యంలో అత్యద్భుతమైనటువంటి ప్రతిభావంతమైన కథగా ఇది వినుతికెక్కింది. నాకు తెలిసి నేను 100 ఏళ్ల కథను అధ్యయనం చేసినప్పుడు ఒక సతీష్ చందర్ గారి డాగ్ ఫాదర్, అలాగే కాశీభట్ల వేణుగోపాల్ గారి రాళ్ళెత్తిన కూలి, అలాగే రమాదేవి శాస్త్రి గారి రహదారి, దాట్ల నారాయణమూర్తిరాజు గారి ఊగరా ఊగరా ఉరికొయ్యనందుకొని ఊగరా లాంటి అత్యద్భుతమైనటువంటి కథా సాహిత్యాన్ని తెలుగు సాహిత్య ప్రముఖులు అందించారు. అందులో అగ్రేసర వరసలో ఉండేటువంటి కథ గొల్ల రామవ్వ. గొల్ల రామవ్వ ప్రత్యేకత ఏంటంటే, ఒక కథను రాయడం అని, ప్రతిభావంతంగా కథను రాయడం అనేది, పివి నరసింహరావు గారు ఈ కథ రాయడం అంటే ఆ నేపథ్యాన్ని ఎవరు రాసినా కూడా బాగొస్తుంది. కానీ పివి నరసింహరావు గారు రాయడం వల్ల ఎందుకు బాగొచ్చిందంటే, ఆయన బహుభాషా కోవిదుడు. ఈ కథను మనం తీసుకుంటే అప్పటి నేపథ్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించడంలో తనకు తెలిసినటువంటి భాషలు, ఫస్ట్ తెలుగు, అద్భుతమైనటువంటి సంస్కృత ఎక్స్ప్రెషన్, సంస్కృత భాషలోని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అలాగే ఉర్దూ పరమైనటువంటి ఉర్దూ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అలాగే తెలంగాణ నుడికారానికి సంబంధించినటువంటి భాష అద్భుతంగా అభివ్యక్తం అవుతుంది. ఒక విషయాన్ని చెప్పేటప్పుడు, ముఖ్యంగా ఒక విషయాన్ని చెప్పేటప్పుడు ఆ భాషలో, ఆ సందర్భంలో ఉన్నటువంటి పెయిన్ పలికించేటువంటి నేర్పు, ఓర్పు, పాండిత్యం గల వ్యక్తి పివి నరసింహారావు గారు. కాబట్టి గొల్ల రామవ్వ అనే ఒక అద్భుతమైనటువంటి త్యాగధనురాలి ఈ జీవిత సందర్భాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. చాలామంది లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి వ్యక్తులు ఉన్నారు. రజాకార్ సినిమా చేసి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నటువంటి మా యాట గారు, అలాగే కాసర్ల శ్యామన్న తెలుగు సినిమా పాటకు 5వ కిరీటాన్ని తెచ్చి తెలుగు సినిమా కళామ తల్లికి తన నెత్తిన పెట్టినటువంటి గొప్ప గీత రచయిత, మనకు ఉన్నటువంటి గొప్ప గీత రచయిత ఆయన ఉన్నందుకు, ఈ వేదిక మీద ఉన్నందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. అలాగే ఇందులో ప్రధానమైనటువంటి క్యారెక్టర్ చేసినటువంటి రాజేశ్వరి గారు. జీవితమే అణువణువు యుద్ధరంగమైనప్పుడు జీవించడానికి తప్పదు పోరాటం. జీవితమే అణువణువు యుద్ధరంగమైనప్పుడు జీవించడానికి తప్పదు పోరాటం. ఆ పోరాటానికి ప్రాణమిస్తాను, మరణాన్ని ఓడించి నేను గెలుస్తాను. నేను శ్రమజీవుల ఆయుధాన్ని, వాళ్ళ గుండె టప్పు చప్పుల రౌద్రనాదాన్ని, వాళ్ళ కళ్ళల్లోని ఎర్రటి జీరని
మృత్యువు నాలుగు దిక్కుల నుంచి తొంగి చూస్తుంటే చెక్కు చెదరని ఉక్కు పిడికిలిని శతజ్ఞి లాంటి ధైర్యంతో ముందుకు దూకి అరచేత్తో దోపిడి తుపాకిని అడ్డుకుంటాను. పదునెక్కిన గుండెతో ఎదుర్కొంటాను. గడ్డి పరకలు కోసుకుంటున్న నన్ను తనలోనికే గంగబిడ్డలిగా మార్చిందెవరు? చిన్న దీపంగా వెలుగుతున్న నన్ను మహోజ్వలగా చేసిందెవరు? నా చుట్టూ కరుడు గట్టిన గరానా దొంగనాయల్ల దౌర్జన్యం, దోపిడీ కుక్కల దురాగతం ఇవే నన్ను రక్త సూర్యుని చేశాయి. ఇది గొల్లరామవ్వ ఆత్మ పలికినటువంటి సంభాషణ. వర్మ గారి అబ్బాయి, నాకు గాడ్ ఫాదర్. నేను రాఘవేంద్రరావు గారి దగ్గర రైట్ హ్యాండ్గా నిలబడడానికి, నా జీవితం నిలబడడానికి అలా వీపు మీద చేసి తోసిన నా గాడ్ ఫాదర్ లాంటి మా వర్మ గారి అబ్బాయి, మా బుజ్జి, మా రాఘవేంద్ర వర్మ దీనికి ప్రొడ్యూసరు. ఇంకో మా బుజ్జి గారు, మేమందరం కలిసి సీరియల్స్ చేసేవాళ్ళం. వరా గారు. కాబట్టి మా ఫ్యామిలీ ఫంక్షన్లో భాగంగా మీతో పాటు వచ్చి కూర్చుందామని వచ్చా టక్కున ముందుకు లాగారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మా వరా గారికి, మా బుజ్జికి గురువుగారి ప్రాజెక్ట్ని చేసే అవకాశం ఇచ్చి పుణ్యం కట్టుకున్నందుకు మా వాళ్ళ తరపున మీ కృతజ్ఞతలు. నేను జర్నలిస్ట్గా పనిచేస్తున్న సమయంలో తప్పటడుగులు వేస్తున్న సమయంలోనే మాకు అప్పుడు బుక్ రీడింగ్ అనేది కంపల్సరీ పెట్టేవాళ్ళు. కంపల్సరీ 15 రోజులకు ఒకసారి ఒక బుక్ మీద రీసెర్చ్ చేసి చదివి ఆ బుక్ మీద క్లాసులు ఉంటే దాని మీద డిస్కషన్ జరిగేది. ఆ సమయంలో నేను ఈ గొల్ల రామవ్వ కథను చదవడం జరిగింది. మామూలుగా అప్పటి వరకు నాకు తెలిసి తెలియని సినిమా పిచ్చితో ఉన్న వయసులో కథ అంటే ఒక హీరో, ఒక హీరోయిన్, ఒక ఫైటు, ఒక పాట, ఒక రొమాంటిక్ సీను, ఓ క్లైమాక్స్, ఇలా వెళ్తున్న సమయంలో చదివిన ఆ కథ ఒక సంఘర్షణ, ఒక మానసిక సంఘర్షణ. కేవలం అంటే ఎక్కువ చెప్తే కథ రివీల్ అయిద్దేమో, కేవలం ఒక గుడిసెలో గొల్ల రామవ్వ మానసిక సంఘర్షణ. ఆనాటి నిరంకుశ పాలనలో, భూస్వామ్య వ్యవస్థలో, నిజాం పాలనలో, రాచరిక వ్యవస్థలో ఇంటికి దొంగ వస్తాడా, దొర వస్తాడా, దోచుకునేవాడు వస్తాడా, ప్రాణం తీసేవాడు వస్తాడా, మానం తీసేవాడు వస్తాడా తెలియని పరిస్థితుల్లో అర్ధరాత్రి ఒక వ్యక్తి వచ్చి తలుపు కొట్టి గాయాలతో ఉంటే వాడు ఎదుటివాడిని చంపొచ్చాడా, మమ్మల్ని చంపడానికి వచ్చాడా, వాడిని ఇంట్లో పెట్టుకోవాలా, పెట్టుకోవద్దా? పెట్టుకోకపోతే అయ్యో మా కోసం పోరాటం చేసేవాడికి కనీసం నీడనివ్వలేకపోయానేమో, పెట్టుకుంటే నా ప్రాణము, నా మనవరాలు ప్రాణము, ఈ ప్రాంత ప్రాణము ఏమైతో, వ్యవసాయంలో నా మనవరాలి మానం ఏమైతో, నా ప్రాణం ఏమైతో, ఇలాంటి మానసిక సంఘర్షణల మధ్య కొట్టుమిట్టాడుతూ ఇంటికొచ్చిన వాణ్ణి సాదరంగా ఆదరించాల్సిందే అనుకున్న ఒక ముదుసలి గొల్ల రామవ్వ మానసిక సంఘర్షణ ఈ కథ. ఆ సంఘర్షణని బయటికి చెప్పడం, ఆ కథ చదువుతున్నంతసేపు వెంట్రుకలు నిక్కబొడుస్తుంటాయి, ఒళ్ళు గగురు పొడుస్తుంటుంది. నేను డెస్టినీ చాలా నమ్ముతా. అంటే ప్రతిదీ ముందే రాసిందేమో అని అనిపించేట్లుగా ఉంటాయి ప్రతిదీ. ఈ ప్రీమియర్కి నేను రావడం నిజంగా ముందే రాసిందేమో, ఎందుకంటే ఎక్కడి బంధమో ఇది. పివి నరసింహారావు, నాది హన్మకొండ, నేను పుట్టి పెరిగిందంతా బ్రాహ్మణ వీధి. అక్కడ చిన్నప్పుడు వీళ్ళని చూస్తూ, పివి గారి గురించి వింటూ, పివి రంగారావు గారి గురించి, మిగతా అందరి గురించి వింటూ, వాళ్ళ మధ్య ఒక కాళోజీ గారు, మిగతా మా దగ్గర ఐకిషన్ రావు గారు, విశ్వం గారు, విద్వాన్ విశ్వం గారు, ఇట్లాంటి కవుల మధ్య తిరిగి చిన్నవాడిగా ఉంటూ వాళ్ళందరినీ చూస్తూ, వాళ్ళ కవితలు వింటూ, వాళ్ళ పాటలు వింటూ, వాళ్ళ కథలు వింటూ పెరిగిన వాడిని ఈరోజు నిజంగా ఒక వరంగల్ వాసిగా, హన్మకొండ వాసిగా, జాతీయ స్థాయిలో ఒక గేయ రచయితగా పేరు తెచ్చుకొని ఇక్కడికి రావడం అనేది ముందుగా రాసి ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే మా హన్మకొండ అంటే ఒకానొక క్రమంలో పివి గారు అలిగారు కూడా వరంగల్ మీద, అయినా కూడా మావాడు, మా పివి నరసింహారావు గారు మావాడు, మా హన్మకొండ మా వరంగల్ వాడు అని మా అందరికి దగ్గర అని ఎంతోమంది చెప్పుకున్నారు. నిజంగా ఈ గొల్లరామవ్వ కథ అందరం చదివి ఉన్నాము, చిన్నప్పటి నుంచి చదువుతూ వస్తున్నాను. అప్పట్లో ప్రతి పల్లెలో, ప్రతి ఇల్లులో ఒక గొల్లరామ ఉండేది.
మా ఇంట్లో కూడా మా నాన్నమ్మ ఉండేది వెంకటలక్ష్మి అని. ఆమె చెప్తే కానీ నాకు ఈ రజాకార్ల గురించి తెలియదు. మా అన్న ఏట సత్యనారాయణ రజాకార్ అనే సినిమా తీస్తే అందులో బట్టలు ఊడదీయించి బతుకమ్మ ఆడించిన సందర్భానికి నేను ఒక పాట రాశాను. అదంతా మా నాయనమ్మ నాకు చెప్పింది. రజాకార్ల అకృత్యాలు ఎట్లా ఉండేటివి, రజాకార్లకు భయపడి ఆ గుమ్ముల్లో ఆ గాదెల్లో ఎట్లా దాచుకున్నారు, మా మాన ప్రాణాలను ఎట్లా కాపాడుకున్నారు అని చెప్తే మా ఇంట్లో కూడా నిజంగా మా నానమ్మకు అంటే ఇది చూస్తుంటే నాకు గుర్తొచ్చి చెప్పుదామనిపించింది. మా నానమ్మకు 5 కొడుకులు, మా తాత చనిపోతే 10 ఏళ్ళ లోపు పిల్లలు 5. వాళ్ళని పెట్టుకొని ధైర్యంగా బతికి ఈరోజు మేము కూడా అంటే తన మనవలు మునిమనలు కూడా మేమందరం ప్రయోజకులమై ఉన్నామంటే ఆమె వేసిన బీజమే అది. అంత ధైర్యం ఉండేది అప్పట్లో ఆడవాళ్ళలో. ఆ గొల్ల రామవ్వ పడ్డ సంఘర్షణ గురించి మనము మా మౌనశ్రీ చెప్తే విన్నాము. అన్న యాట సత్యనారాయణ చెప్తే ఉన్నాం. మౌనశ్రీ పేరు మాత్రం కలం పేరు మాత్రం మౌనం, కానీ ఆయన గట్టిగా ఆవేశం శంఖం అది కంఠం. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గొల్ల రామవ్వ అనే ఒక పవర్ఫుల్ హిస్టారికల్ మూవీలో నన్ను పార్ట్ చేసినటువంటి వరా ముల్లపూడి గారికి అండ్ అలాగే సాయి మధుకర్ సార్కి అండ్ మంచి లిరిక్స్ ఇచ్చినటువంటి మా అజ్జు గారికి చాలా చాలా థ్యాంక్ యూ. ఇలాంటి ఫిల్మ్లో అంటే ఒక హిస్టారికల్ ఫిల్మ్లో అందరికీ పాడే ఛాన్స్ వస్తుందో లేదో నాకు తెలీదు. బట్ సాయి మధుకర్ సార్ నాకు ఆ రోజు ఇది మీరే పాడాలని పర్టికులర్గా నాకు చెప్పినప్పుడు ఓకే జనరల్గా అంటున్నారు అనుకున్నా. బట్ ఇంత మంచి మూవీలో అంటే నేనే పాడాలని నాకు గట్టి ఛాన్స్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చూస్తుంటే తెలుస్తుంది ఈ మూవీ పవర్ ఏంటనేది. దీంట్లో నేను 2 సాంగ్స్ పాడాను. ఒకటి మంచి ఎమోషనల్ సాంగ్, ఇంకొకటి రెవల్యూషన్ సాంగ్. సందమామ సందమామ సల్లంగరావా, సందమామ సందమామ సక్కంగరావా అనే ఈ సాంగ్ నేను పాడాను. థ్యాంక్ యూ సార్. అంటే ఈ లిరిక్స్ వింటుంటేనే నాకు ఆ రోజు ఒక రకమైన తెలియని ఎమోషనల్ ఫీల్ వచ్చింది. సో దేనికదే ఇలాంటి మంచి మూవీ మీ ముందుకు త్వరలో ఈటీవీ విన్లో రాబోతుంది. సో మీరందరూ తప్పకుండా చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా వరా సార్కి థ్యాంక్ యూ సో మచ్. నేను మనవరాల్ రోల్కి నన్ను సెలెక్ట్ చేసినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, డిఓపి గారు నన్ను అంత మంచిగా పోర్ట్రే చేసినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పుడు అనుకోని అది నేను యాక్చువల్గా వచ్చింది కింద బుజ్జి గారు చెప్పారు కదా మౌనమే నీ భాష స్క్రీనింగ్ ఉందంటే ఒకసారి చూద్దాం, పెద్ద తెర మీద చూద్దాం, నన్ను నేను చూసుకుందామని వచ్చాను. బట్ నేను నా అసోసియేషన్ విత్ వరా ముళ్ళపూడి గారు ఇప్పుడు కాదండి. ఫస్ట్ నేను చేసింది ఆయనతోటి ఆ చేతి చేత అని 1995 ఆ టైంలో ఆయన చేసిన ఎపిసోడ్స్లో, జమినీకి చేసిన సింగిల్ ఎపిసోడ్స్లో నన్ను హీరోగా పెట్టి చేశాడు ఆయన. ఆ తర్వాత నేను బాపు గారి భాగవత కథలు, ఆ తర్వాత నన్ను పెట్టుకొని వీలైన యాడ్స్ కూడా చేశాడు. నా మీద ఒక ప్రత్యేకమైన యాడ్ ఉంది, ఈ ఎండకు పాదరక్ష, ఇంకొకటి వానకు గొడుగు రక్ష అని. అది అంతకంటే డీటెయిల్స్కి వెళ్ళను, అది వీలైతే మీరు యూట్యూబ్లో చూసుకోండి. ఆటకు అర్థమైంది. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా మా ట్రావెల్ దాదాపుగా 30 సంవత్సరాలు అయిపోయింది. నేను ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాను బుజ్జి గారికి, బుజ్జి గారిది నాది ఇంచుమించు ఒకటే వయసు. బుజ్జి గారు మీకు దండం పెడతాను, మీరు పొరపాటును కూడా తెల్ల జుట్టు వేసుకొని వస్తే నన్ను కూడా మీ వయసు కూడా ఈ రాజీవ్ కూడా తెల్ల జుట్టు వేసి వచ్చేసింది అనుకుంటారని. బట్ మా ఫ్రెండ్షిప్ అప్పటి నుంచి ఇప్పటిదాకా, తర్వాత మధ్యలో విశాఖ ఎక్స్ప్రెస్ కానివ్వండి, నాల్లుడు సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చి విలన్గా ఎంకరేజ్ చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా బుజ్జి గారు ఎప్పుడు కాన్స్టెంట్గా ప్రతిదానికి, ప్రతి స్టోరీకి ఒకవేళ తను రాసుకున్న మంచి కథ అయినా ఏదైనా చెప్పడానికైనా నా దగ్గరకు వచ్చి వినిపిస్తాడు. అలాగే తను ఎక్సైట్ అయ్యి ఇది రాజీవ్ చేస్తేనే బాగుంటుందంటే నా దగ్గరకు వచ్చి ఖచ్చితంగా చెప్పి చేయించుకుంటాడు. సో అలాంటి వరా ముళ్ళపూడి గారికి గొప్ప సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈటీవీ బిన్ వారితో ఆయన అసోసియేట్ అయ్యి మౌనమే నీ భాష ఆయన ఒక బెంచ్ మార్క్లో ఒకటి పెట్టేశాడు. దాన్ని డెఫినెట్గా ఆయనే క్రాస్ చేస్తాడు విత్ గొల్ల రామవ్వతోటి, షూర్. ఎందుకంటే గ్రేట్ యాక్ట్రెస్ తాళ్ళూరు రామేశ్వరి గారు మామూలు నటి కాదు. కళ్ళతోటి జస్ట్ ఒక చిన్న ఎక్స్ప్రెషన్ తోటి కూడా అలా స్క్రీన్లో
ఉండి మొత్తం ఎనీ ఎమోషన్ని ఈజీగా పండించగలిగే గొప్ప నటితోటి ఆయన చేయడం. అండ్ హీ వాజ్ సో ఎక్సైటెడ్. ఇప్పుడు ఎవరికైనా ఎలా ఉంటుందంటే సార్, మనం చేసాం అంతకుముందు బెంచ్ మార్క్ మౌనమే నీ భాష అంటే, తను ఫోన్ చేసి నాకు అంటాడు, రాజా సూపర్, అసలు యూ విల్ బీ వెరీ ప్రౌడ్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేసే ఎస్ మనం చేసాంలే అనుకుంటాం. గొల్ల రామావతోటి యూ విల్ బీ వెరీ ప్రౌడ్, నేను చాలా బాగా చేశాను, నువ్వే షాక్ అయ్యి నువ్వు నన్ను మెచ్చుకుంటా ఉన్నాడు. అమ్మా బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ సీరియస్లీ అంటే ఆయన ఆ బెంచ్ మార్క్ని ఆయన క్రాస్ చేయబోతున్నాడు కాబట్టి ఐ కంగ్రాచులేట్ హిమ్ అండ్ ఐ థ్యాంక్ ఈటీవీ విన్ వాళ్ళని కూడా. ఎందుకంటే ఆయన కంటిన్యూస్గా ఈ సీరియస్లీ అంటే సిరీస్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్ ఓటీటీలో చేస్తున్నారు కాబట్టి ఐ కంగ్రాచులేట్ హిమ్. అలాగే మా రాఘవేంద్ర వర్మ ప్రొడ్యూసర్, బుజ్జి, ఆయనను కూడా బుజ్జి అంటాం, మా సునీల్ వర్మ గారి అబ్బాయి, నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అతను కూడా ఒక ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అవ్వడం, అంటే ఒక ప్రోడక్ట్ని తీసుకురావడానికి ఎంత కష్టపడాలో దాన్ని ఇష్టంగా కష్టపడడం అన్నది యూజువల్గా ఆర్టిస్టు డైరెక్టర్లు చేస్తారు. బట్ ప్రొడ్యూసర్ కూడా ఆ లెవెల్లో చేయడం అనేది, ప్రొడ్యూసర్కి డబ్బులతో కదండి మ్యాటరు, బట్ అక్కడ అతను దేనికి వెనకట్లేదు. అలాంటి మా రాఘవేంద్ర వర్మకి రావచ్చు ప్లీజ్, రాఘవేంద్ర వర్మకి గొప్ప సక్సెస్ రావాలని, ఇంకా బోల్డ్ అని ఇక్కడ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ మీదే కాకుండా సినిమా మీదకి త్వరగా వచ్చేయాలని, వెండితెర మీదకి రావాలని కోరుకుంటూ కంగ్రాట్స్. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సార్, నేను అనుకోని అతిథిని ఎవరు, నువ్వే కదా నన్ను పిలిపించింది స్టేజ్ మీదకి. ఎనీవే, నా అంటే పాత మిత్రులు అందరూ స్టేజ్ మీద ఉన్నారు. సార్ క్షమించాలి, మీ అందరి గురించి మాట్లాడలేకపోతున్నాను, ఎందుకంటే అందరికీ టైం అయిపోయింది కాబట్టి. ఇది ఖచ్చితంగా మీరందరూ పాత్రికేయ మిత్రులందరూ కూడా గుడ్ రైటప్ తోటి, ఎందుకంటే జనాలందరికీ రీచ్ అయ్యేలాగా చేయగలుగుతారు. ఎందుకంటే చాలామంది చాలా బాగా విశ్లేషించి రాయగలుగుతారు. నా ముందే ఉన్నారు సీనియర్ పాత్రికేయులు నాగేంద్ర కుమార్ గారు, చాలా అద్భుతమైన విశ్లేషణ ఉంటుంది కాబట్టి మీరందరూ చూసి దీన్ని ఇంకా జనాల్లోకి స్ప్రెడ్ చేసి జనాల్లోకి వెళ్ళేలాగా చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇప్పటికి ముగ్గురు వచ్చారండి నా దగ్గరికి. అతను పూర్తిగా స్క్రిప్ట్ రాసుకుని వచ్చాడు, కానీ ఎందుకో నాకు నచ్చలేదు. మిమ్మల్ని చూడగానే ఎందుకో మీరు చేస్తారనే ధైర్యం నాకు కలిగింది. కాబట్టి ఇమీడియట్గా రెండో మాట్లాడకుండా ఎస్ గోడ్ అని చెప్పాము. నేను, మా సోదరివాణి, వాళ్ళ ఫ్యామిలీ, వారగారి ఫ్యామిలీ మా నాన్నగారికి బాగా కావాల్సిన వాళ్ళు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. బహుశా 80 దశకంలో అనుకుంటా, ఒకసారి ఫాదర్తో మాట్లాడుతుంటే తాళ్ళు రామేశ్వరి గారి గురించి ఎందుకో ప్రస్తావన వచ్చింది. అన్నాడు, సడన్గా ఆయన ఒక రిఫ్లెక్స్ లాగా చెప్పారనమాట, మంచి యాక్టర్ ఆవిడే అని. ఐ వాజ్ సో సర్ప్రైజ్. ఇప్పుడు వరగారు చెప్పారు మన తాడు రామేశ్వర గారిని తీసుకుంటున్నాం గొల్లరామ గారు అంటే, ఇమీడియట్లీ సెడ్ వండర్ఫుల్ డిసిషన్. కాబట్టి ఇట్స్ బహుశా ఈ పివి గారు ఎక్కడో స్వర్గం నుండి డైరెక్ట్ చేస్తున్నారేమో. మేము అంత మిత్త మాత్రంలో ఇక్కడ డైరెక్టరు ప్రొడ్యూసర్ అనుకుంటున్నాం, కానీ బహుశా ఆయన డైరెక్ట్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. ఇందాక చెప్పారు 1948లోను 49లోనూ రాశారు ఈ పుస్తకం. 49లో అప్పుడు ఒక పత్రిక నడిపేవారు ఫాదర్, దాని పేరు కాకతీయ పత్రిక. అందులో అద్భుతమైన కథలు ఉన్నాయి. ఇది మచ్చుతున్నకు మాత్రం ఇది ఒకటి మాత్రం, అన్నింటిలో ఇది అన్నిటికన్నా బెస్ట్ కాబట్టి ఇది బాగా ప్రాచుర్యం పొందింది. కానీ ఇలాంటివి ఇంకో 5-6 కథలు ఉన్నాయి, ఎక్సలెంట్ కథలండి. రీసెంట్గా ఒక 3-4 సంవత్సరాల క్రితం అవన్నీ సంకలనం చేసి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ద్వారా మేము ఆ పుస్తకాన్ని రిలీజ్ చేశాం. ప్రత్యేకంగా ఈ గొల్లరామ గురించి మనం ప్రస్తావించుకోవాలి ఈరోజు. ఎందుకంటే బహుశా ఇది ఫస్ట్ కథానికనేమో పూర్తిగా తెలంగాణ మాండలికంలో రాసింది. చాలామంది చాలా రాసే ప్రక్రియలు చేశారు, కానీ
తెలంగాణ మాండలికంలో రాసిన ఫస్ట్ ప్రయోగం ఇదేమనిపిస్తుంది నాకు. ఇది చదివితే మాత్రం అసలు మన ఊర్లలో, అంటే నేను తెలంగాణ వాడిని, మా ఊర్లో బాగా తిరుగుతుంటాను నేను, కాబట్టి ఏదో మన ఇంటి పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది ఈ పుస్తకం చదువుతుంటే. అంత అద్భుతంగా రాశారు. ఒక్కొక్క పదప్రయోగం మీరు చూస్తే అసలు ఎంత చక్కగా మన ఊర్లో మనం సంభాషించుకున్నట్టుగా ఉంటుంది. అంత బ్రహ్మాండంగా రాశారు. దాంతోపాటు ఆ భావం పలికించడం అన్నది ఇందాక చెప్పారు, పివి గారికి అది సాధ్యమైంది. ఇది ఇంకొక సందిగ్ధం, ఇప్పుడు మాకు కూడా అది డౌట్ ఇప్పటి వరకు క్లియర్ కాలేదు. దీని తర్వాత వారు ఒక 30 సంవత్సరాల తర్వాత ఇన్సైడర్ 1 అని ఒకటి రాశారు, మీకు తెలుసు అనుకుంటాను. అందులో ఈ కథను కూడా జోడించారు. ఇన్సైడర్ 1 అన్నది ఆయన ఆత్మకథ, అంటే 90% ఆత్మకథ, 10% ఇక్కడక్కడ వేరే అంటే ఫర్ డ్రమాటిక్ ఎఫెక్ట్ చూపెట్టారేమో, కానీ 90% ఆత్మకథ. ఇది జోడించడంలో అర్థం ఏమిటి, ఇది ఆయన కథనేనా అనేది ఇంకా ఇప్పుడు మాకు క్లారిఫై కాలేదు. ఆయన అడిగేంత ధైర్యం మాకు లేదులేండి, మేము ఎప్పుడు అడగలేదు. బట్ ఐ థింక్ 90% ఇట్ ఈస్ హిజ్ ఓన్ స్టోరీ. ఆయన చాలామంది తెలియదు, దాదాపు 1-2 years అజ్ఞాతంలో ఉన్నారు. రామానంద తీర్థ గారు వాజ్ ద మెయిన్ హీరో ఆఫ్ తెలంగాణ మూమెంట్. ఆ కాలంలో హైదరాబాద్ సంస్థానాన్ని విమోచనకు పాటుపడ్డ వ్యక్తి ఆయన రామానంద తీర్థ గారు. ఆయన అనంగు శిష్యులు పివి నరసింహారావు గారు ప్రథమ శిష్యుడు. ఇంకో కాకతాళీయమైన విషయం ఏంటంటే, ఈరోజు రామానంద తీర్థ గారి 54వ వర్ధంతి, అక్కడ నుండి వస్తున్నాం మేము. ఈరోజు ఇది 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 వేయడం అన్నది నిజంగా బహుశా నాకు అనిపించేది పివి గారి ఎక్కడో ఉండి ఇది నడిపిస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. చాలా చక్కగా తీశారు. 3-4 నిమిషాలు చూశాను నేను. ఇది ఒక 50-70 సంవత్సరాలు వెనక్కిపోయినట్టుగా అనిపించింది నాకు. కరెక్ట్గా ఒక క్యాప్సూల్లో, టైం క్యాప్సూల్లో పెట్టి 70 సంవత్సరాలు వెనక్కిపోతే తెలంగాణ ప్రాంతం ఎలా ఉండింది, అప్పటికి అరాచకాలు, అప్పుడున్న ఏమిటి విప్లవ భావం, అదంతా అద్భుతంగా పలికించారు. నిర్మాణంలో, ఈ సినిమా నిర్మాణంలో ముఖ్య పాత్ర వహించిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చినా కూడా, దేశానికి స్వాతంత్రం వచ్చింది మనకు అందరికీ తెలుసు. ఆగస్టు 15 నాడు మనం జెండా ఎగరవేసుకొని ఉత్సవాలు చేసుకుంటాం. కానీ హైదరాబాద్ స్టేట్ విమోచన మాత్రం 48లో సెప్టెంబర్ 17th కానీ పోలీస్ యాక్షన్తో కానీ జరగలేదు. అందులో ప్రముఖ పాత్ర వహించిన స్వామి రామానంద తీర్థ వర్ధంతి ఇవాళ. అక్కడి నుంచే ఫ్లోరల్ ట్రిబ్యూట్ తర్వాత స్వామికి అసెంబ్లీ ఎదురుగా ఉన్న విగ్రహం దగ్గరకు వెళ్ళి అక్కడ ఫ్లోరల్ ట్రిబ్యూట్ కావించి సమాధి దగ్గర నుంచి మేమందరం ఇక్కడికి వస్తున్నాం. ఇదంతా యాదృచ్ఛికం కావచ్చు, కానీ ఇది చాలా సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. వాళ్ళ పెద్దల ఆశీర్వచనంతో ఇంత మంచిగా, అంటే ఒక 24 కళలు, సంగీతం అవసరమే, మంచి యాక్టర్ అవసరమే, అలాగే మంచి కెమెరామెన్ అవసరమే. అలాగా 24 కళలతోని సమ్మిళితమైన ఒక సెల్యులార్ చిత్రం తీయాలంటే అందరి కృషి నిజంగా అభినందించదగ్గ విషయం. వచ్చి కూర్చోగానే 2 క్షణాలు 5 క్షణాలు చూపించాను, కానీ ఒక్కసారి మా చిన్నప్పటి జీవితంలోకి, ఇప్పటిదాకా షేక్ గారు చెప్పినట్టుగా మా కాలం అయితే మా అమ్మమ్మలు, నాయనమ్మలు అందరూ ఆ రజాకార్ మూమెంట్లో జరిగిన అనేక అరాచకాలు కావచ్చు, కథలుగా స్వాతంత్ర సమరయోధుల త్యాగాల గురించి, అలాగే వీళ్ళందరూ హైదరాబాద్ను వదిలేసి అరాచకాలు ఎక్కువైపోయినప్పుడు ఊళ్ళు ఖాళీ చేసి వీళ్ళు వేరే పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయిన తలదాచుకున్న కథలు, ఇవన్నీ వింటూ పెరిగిన వాళ్ళం. వాళ్ళు చెప్పినప్పుడల్లంతా మనం విజువలైజ్ చేసుకుంటాం, ఏదో మనసులో తిరుగుతుంది కథల్లాగా, మాకు అలా జీవితాల్లో ముడివేసుకున్నాం మేము. దానిలోకి ఒక్కసారి మా బాల్యంలోకి ఒక్కసారి తీసుకుపోయినట్టుగా అనిపించింది. బ్యూటిఫుల్ మ్యూజిక్, రియలీ మంచి కంచు కంఠం, చక్కని స్వరంతో చెప్పిన ఎంతో బాగుంది అదంతా. ఏదైనా వినంగానే స్క్రీన్ మీద చూడగానే చప్పట్లు కొట్టుకుంటాం.
స్పెల్ బాండ్ అయిపోయినాం, ఎవరు అసలు నిశ్శబ్దంగా అయిపోయినాం. అంత చక్కటి మ్యూజిక్ కూడా ఎంతో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.